హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం ఏంటంటే మన యొక్క జామెట్రీ సిరీస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో ఈరోజు మనం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 30 నుంచి ఏంటంటే డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే ప్రాపర్టీ నెంబర్ 6 వరకు ఏంటంటే డిస్కస్ చేసాం, అవునా? సో ఈరోజు ఏంటంటే ప్రాపర్టీ నెంబర్ 7 అనేది చూడడానికంటే ముందు ఏదైతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసామో వాటిపైన ఒక 2 క్వశ్చన్స్ అనేవి నేను తీసుకొని వచ్చాను. సో అది ఒకసారి మనం ఏంటంటే సాల్వ్ అనేది చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద సైడ్ BC ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈస్ ప్రొడ్యూస్ టు D. సో ఒక ట్రయాంగిల్ ABC అనేది ఉంది, ABC. సో BC అనేది మనం D వరకు ప్రొడ్యూస్ చేసాం. సో ఇది వచ్చేసరికి మనకు ప్రాపర్టీ నెంబర్ 5. ప్రాపర్టీ నెంబర్ 5 గుర్తుందా? ప్రాపర్టీ నెంబర్ 5 ఏం చెప్తుందంటే, ఏదైతే ఒక ట్రయాంగిల్ యొక్క ఇంటర్నల్ బైసెక్టర్ అండ్ దాని ఇంకొక ఏదైతే యాంగిల్ ఉందో దాని యొక్క ఎక్స్టర్నల్ బైసెక్టర్ రెండు కూడా మీట్ అయితే అదేమవుతుంది, ఏదైతే యాంగిల్ A ఉందో దానికి ఇది సగం అవుతుంది, అవునా? సో ఇది వచ్చేసరికి మీట్ అట్ E. సో ఇది మనకు తెలుసు, అవునా? సో ఇది A అయితే ఇది A/2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు, AB ఈజ్ ఈక్వల్స్ టు AC. సో AB అనేది ACకి ఈక్వల్ అంట. సో AB ఈజ్ ఈక్వల్స్ టు AC అండ్ యాంగిల్ BEC ఈజ్ ఈక్వల్స్ టు 35. సో BEC అనేది ఎంత ఇచ్చాడు చూడండి ఇక్కడ, యాంగిల్ BEC. సో జాగ్రత్తగా చూడండి, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొంచెం ఏంటంటే క్వశ్చన్ ట్విస్ట్ చేశాడు, డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడిగాడు. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు, 35 డిగ్రీస్, అవునా? సో ఇది సింపుల్గా ఆలోచించండి, ఇది 35 అయితే యాంగిల్ A ఏమవుతుంది సార్? ఆబ్వియస్లీ ఇది 35 అయితే ఇది టీటా అయితే యాంగిల్ A అనేది 2θ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇది 35 అయితే ఇది యాంగిల్ A ఏమవుతుంది, 2 × 35. సో 2 × 35 ఈజ్ 70 డిగ్రీస్, అవునా? సో ఈ వాల్యూ 70 డిగ్రీస్. సో 70 డిగ్రీస్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ABC? మనకు కావాల్సింది ఏంటి, ABC కావాలి. సో ఇప్పుడు చాలా సింపుల్గా మనం ఏంటంటే ABC ట్రయాంగిల్ కనుక చూస్తే ఒక యాంగిల్ తెలుసు, మిగతా రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా. యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ C. ఎందుకంటే AB అనేది BCకి ACకి ఈక్వల్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. సో ఇది కూడా ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా అవుతుంది. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఇస్ 180 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 70 ఉంది. 70లోంచి మనం ఎంత తీసేయాలి, సో 180లోంచి 70 కనుక తీసేస్తే 110. 110లో సగం అంటే 110లో సగం యాంగిల్ B అవుతుంది, యాంగిల్ C. సో 110లో సగం అంటే 55 డిగ్రీస్, ఇక్కడ కూడా 55 డిగ్రీస్, అవునా? సో ఇక్కడ అడిగింది అంటే యాంగిల్ B ఈజ్ 55 డిగ్రీస్, విచ్ ఈస్ ఆప్షన్ B. చాలా ఈజీ క్వశ్చన్, కొంచెం ఏంటంటే క్వశ్చన్ని ట్విస్ట్ చేశాడు అంతే. సో ఇది ప్రాపర్టీ నెంబర్ 5 నుంచి వచ్చిన క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం, ఇదే క్వశ్చన్ కొంచెం ఏంటంటే కాంప్లికేట్ చేశాడు. ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో AF ఈజ్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ BAC. సో AF అనేది యాంగిల్ బైసెక్టర్ అంట. AF అనేది ఏంటి, యాంగిల్ బైసెక్టర్. నెక్స్ట్ CD ఈజ్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్. సో CD అనేది ఏంటంట, ఇది వచ్చేసరికి ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్, ఓకేనా? ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్. కానీ ఈ రెండు ఏదైతే ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఉన్నాయో ఇవి రెండు కూడా మీట్ అవుతున్నాయా? లేదు సార్, ఇవి రెండు మీట్ కావడం లేదు. మనం నేర్చుకుంది ఏంటి, ఇవి రెండు మీట్ అయితేనే ఆ ప్రాపర్టీ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఇవి రెండు మీట్ కావడం లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మనం ఏంటంటే మీట్ చేపించాలి, అవునా? మనం ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేయాలి. సో ఏం చేయాలి, ఈ కన్స్ట్రక్షన్ అంటే ఈ లైన్ని నేను కనుక ఇలా పెంచితే, దాని తర్వాత ఈ లైన్ని నేను ఇలా కనుక పెంచితే ఇవి రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి ఇలాగా, అవునా? ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. లెటర్స్ సే ఈ పాయింట్ వచ్చేసరికి పాయింట్ K దగ్గర మీట్ అవుతున్నాయి, అవునా? పాయింట్ K దగ్గర మీట్. అండ్ మనం నేర్చుకునేది ఏంటి, ఎప్పుడైతే ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఇలా మీట్ అయితే ఇది వచ్చేసరికి ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో దానికి సగం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి K దగ్గర యాంగిల్ ఏమవుతుంది సార్, K దగ్గర చాలా సింపుల్గా నేను చెప్పవచ్చు, ఏదైతే నేను ఎంతవరకు నేర్చుకున్నానో అక్కడ నుంచి K వాల్యూ వచ్చేసరికి టీటానా θ/2నా సార్? చాలా సింపుల్ సార్, θ/2 అవుతుంది. సో ఇక్కడ K వాల్యూ ఈస్ θ/2. ఓకే, అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, మనం కావాల్సింది θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఒక θ ఉంది, ఇక్కడ ఒక θ ఉంది, ఓకేనా? సో ఇప్పుడు మనం నిదానంగా సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ EF, ఓకేనా? ఇక్కడ θ ఉందా, ఇక్కడ θ ఉంది, అంటే ఇది కూడా ఏమవుతుంది సార్, ఇది కూడా ఏమవుతుందంటే ఇది కూడా θనే అవుతుంది. ఎందుకు, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, రైట్? నెక్స్ట్ దీని తర్వాత ఇది 60 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది సార్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఓకేనా? CDK అనేది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 60 డిగ్రీస్ ఉంటే ఇక్కడ ఎంత అవుతుంది సార్, ఇక్కడ వచ్చేసరికి 120 డిగ్రీస్ అవుతుంది, అవునా? ఎందుకు, 120 + 60 ఈజ్ 180. ఎందుకు, ఒక స్ట్రైట్ లైన్లో 180 డిగ్రీస్ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రయాంగిల్ FDK, సో ట్రయాంగిల్ FDK గనక చూస్తే
అందులో 3 యాంగిల్స్ ఉన్నాయి అండ్ 3 యాంగిల్స్ యొక్క సమ్ అనేది ఎంత కావాలి, 180 కావాలి. సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, θ ప్లస్ θ/2 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు 180. అవునా, 180. లేదు సార్ నేను ఇంత చెయ్యను నేను డైరెక్ట్గా, ఓకేనా, ఇక్కడ మిస్ అయిపోయింది, ఒక్క సెకండ్ ఆగండి. ఇలా ఎక్స్టెండ్ చేస్తాం, ఇది కూడా ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ పాయింట్ కే దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసరికి θ/2, ఇది వచ్చేసరికి θ. అవునా, ఇది θ. సార్ ఇదంతా నేను చెయ్యను, ఓకేనా, మీరు ఏదైతే చెప్పారు ఇదంతా చేయను. నేను ఏంటంటే ఒక చిన్న ప్రాపర్టీ అనేది నేర్చుకున్నాను, ఆ ప్రాపర్టీ నాకు గుర్తొస్తుంది. ఏంటి ఆ ప్రాపర్టీ ఏంటంటే, ఏదైతే ఎక్స్టర్నల్ యాంగిల్ ఉంటుందో అది ఇట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, θ ప్లస్ θ/2. అంటే ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్గా కనుక తీసుకుంటే 60 అనేది ఎక్స్టర్నల్ యాంగిల్, θ/2 అనేది ఇంటర్నల్ యాంగిల్స్. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అలాగనే చేయొచ్చు, అలా చేసినా మీకు అదే వస్తుంది. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను θ ప్లస్ θ/2 అనేది 60 degrees అని రాసేయచ్చు. అలా సాల్వ్ చేసినా కూడా మనకి ఇదే వస్తుంది కదా, కరెక్ట్ కదా, కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది వచ్చేసరికి 3θ/2 అవుతుందా. 3θ ఈజ్ ఈక్వల్స్ టు 60 × 2 ఈజ్ 120. సార్ θ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees, అంతేనా. వాల్యూ ఆఫ్ θ ఈజ్ 40 degrees. మనకు అడిగింది ఏంటి, θ వాల్యూనే కదా. సో ఒక్క సెకండ్ ఆగండి, 2θ ప్లస్ θ 3θ/2 60 120. అవునా, 120 3θ 40. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ θ వాల్యూ ఎంత, 40 degrees. 40 degrees కదా. సో మేబీ ఇక్కడ ఆప్షన్స్ అనేవి తప్పుగా పడ్డాయి, ఓకేనా. ఇక్కడ 140కి బదులుగా 40 అనేది రాసుకోండి, కరెక్టేనా. మనం ప్రాసెస్ అనేది కరెక్ట్గానే చేసాం. ఇక్కడ మేబీ ఆప్షన్స్ అనేవి తప్పుగా పడ్డాయి. ఇక్కడ 40 ఉండాల్సింది 140 పడిపోయింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 40 degrees. క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 7. సో ఈ ప్రాపర్టీ నెంబర్ 7 ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా కూడా మీరు ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే, ఓకేనా, ఒక ట్రయాంగిల్ని తీసుకున్నాం. ట్రయాంగిల్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఒక వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తున్నాం అండ్ ఒక యాంగిల్ బైసెక్టర్ని డ్రా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చూడండి, ద యాంగిల్ బిట్వీన్ పర్పెండిక్యులర్ డాట్, అంటే ఇక్కడ ఏబిసి అనేది ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్లో నేను ఏం చేశానంటే ఏడి అనేది పర్పెండిక్యులర్, ఎందుకు ఇక్కడ 90 degrees అనేది ఉంది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, 90 degrees కనిపిస్తుందా. ఎస్ సార్, ఇక్కడ నాకు 90 degrees అనేది కనిపిస్తుంది. అవునా సార్, ఏడి అనేది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ లేదా పర్పెండిక్యులర్ డ్రా చేసాం, బైసెక్టర్ కాదు పర్పెండిక్యులర్ డ్రా చేసాం. నెక్స్ట్ దాంతోపాటు మళ్ళీ మనం ఏం చేసామంటే ఏఈ ఏంటి, ఏఈ ఈజ్ అన్ యాంగిల్ బైసెక్టర్. సో ఏఈ అనేది ఏంటి, యాంగిల్ బైసెక్టర్. అంటే దీనికి అర్థం ఏంటి, ఏఈ అనేది ఈ యాంగిల్ని 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది ఇలాగా. అంటే ఇక్కడ యాంగిల్ అండ్ ఇక్కడ యాంగిల్ 2 కూడా ఈక్వల్, ఓకేనా. ఇక్కడ చూడండి, drawn by vertex to opposite side and angle bisector of the vertex is half of difference between other 2 remaining vertices. సార్ ఏం చెప్తున్నాడు అర్థం కావడం లేదు, చాలా సింపుల్గా చెప్తాను. ఎప్పుడైనా కూడా మీకు ఇలా ఫిగర్ కనుక కనిపిస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి, ఓకేనా, ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. దాని తర్వాత ఒక యాంగిల్ బైసెక్టర్ అనేది ఇలా ఉండాలి, పర్పెండిక్యులర్ యాంగిల్ బైసెక్టర్ 2 కూడా ఒకటే వర్టెక్స్ నుంచి కనుక ఉంటే మనం ఇక్కడ ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో, అంటే ఈ చిన్న యాంగిల్, ఓకేనా, ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి, ఈ చిన్న యాంగిల్ ఏదైతే ఉందో, ఈ స్మాలెస్ట్ యాంగిల్, ఈ రెండింటి మధ్య ఏదైతే యాంగిల్ ఉందో ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది, లెట్ us say దిస్ ఇస్ θ, ఇది θ అయితే ఈ θ వాల్యూ ఏమవుతుందంటే చాలా సింపుల్గా ఏవైతే ఈ 2 సైడ్స్ ఉన్నాయో యాంగిల్ బి యాంగిల్ సి ఈ రెండింటి డిఫరెన్స్ by 2 అంతే. ఇక్కడ చూడండి, AD is perpendicular to BC, AE is angle bisector of angle A, then our answer DAE. సో DAE అంటే θ is nothing but difference of B minus C. సో B minus C లేదా C minus B రెండిట్లో ఏదైనా కావచ్చు, డిఫరెన్స్ చెప్తున్నాను. సో అందుకే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మాడ్యులస్ పెడుతున్నాను. సో మాడ్యులస్ అంటే ఒకవేళ B minus C కనుక మనం రాసినప్పుడు ఏం చేయాలి అంటే నెగిటివ్ వాల్యూ వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే దాన్ని పాజిటివ్గా మార్చేయాలి. అవునా, క్లియరా. సో ఇక్కడ యాంగిల్ B minus C లేదా C minus B ఏదైనా రావచ్చు, మాడ్యులస్ ఉండాలి. క్లియరా. సో ఇప్పుడు దీనిపైన కొంచెం నేను ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేపిస్తాను చూడండి. సో లెట్ us say ఒక ట్రయాంగిల్ ABC అనేది ఉంది. సో D వచ్చేసరికి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఈ యాంగిల్ E ఇస్ అన్ యాంగిల్ బైసెక్టర్. యాంగిల్ బైసెక్టర్కి అర్థం ఏంటి, ఇక్కడ ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ 2 కూడా ఈక్వల్ యాంగిల్స్, ఓకేనా, ఈక్వల్ యాంగిల్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, లెట్ us say యాంగిల్ B ఇది యాంగిల్ C. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అది రాద్దాం, ఓకేనా.
సార్ ఇక్కడ నుంచి ఇది టీటా కనుక మనం తీసుకుంటే, ఇది టీటా కనుక అయితే టీటా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి. డిఫరెన్స్ ఉండాలి, సమ్ కాదు, డిఫరెన్స్ బై 2. యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి. చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది ఇది. ఈవెన్ మెయిన్స్లో కూడా మనకి ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో మాడ్యులస్ ఓకేనా, మాడ్యులస్ క్లియర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఏంటంటే వాల్యూస్ అనేవి ఇస్తాను. సో లెటస్ సే ఇది వచ్చేసరికి 70 degrees, ఇది వచ్చేసరికి 40 degrees. 70 degrees 40 degrees. సో ఇక్కడ నుంచి నేను టీటా వాల్యూ చెప్పొచ్చా? టీటా ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ టీటా వాల్యూ ఏమవుతుంది? టీటా ఈజ్ నథింగ్ బట్ బి మైనస్ సి, అంటే 70 మైనస్ 40 బై 2. సో 70లోంచి 40 కనుక తీసేస్తే 30 బై 2 ఈజ్ 15 degrees. 30 by 2 ఈజ్ 15 degrees. ఓకేనా, క్లియరా? అండ్ దానితో పాటు ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది రాసుకోండి. ఏంటా పాయింట్ అంటే ఏవైతే ఈ రెండు యాంగిల్స్ ఉన్నాయో, యాంగిల్ బి యాంగిల్ సి, ఈ రెండు యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండిట్లో ఏ యాంగిల్ అయితే బిగ్గర్ యాంగిల్ అయితే, ఓకేనా, ఈ రెండిట్లో ఏదైతే బిగ్గర్ యాంగిల్ అయితే అటుపక్క 90 degrees ఉంటుంది. ఏంటి? ఏ యాంగిల్ అయితే బిగ్గర్ యాంగిల్ ఉంటుందో అటుపక్క 90, అంటే 90 degrees ఎక్కడ ఉంటుంది సార్? చాలా సింపుల్గా చెప్పండి. 90 degrees అనేది ఇక్కడ మనకు రెండు లైన్స్ ఉన్నాయి, ఒకటి పర్పెండికులర్ లైన్, ఇంకోటి యాంగిల్ బైసెక్టర్ లైన్, అవునా? ఇక్కడ ఈ పర్పెండికులర్ లైన్ అనేది ఎటుపక్క ఉంటుందంటే, ఏ యాంగిల్ అయితే చాలా పెద్ద యాంగిల్ ఉంటుందో, చాలా బిగ్గెస్ట్ యాంగిల్ ఉంటుందో దానికి దగ్గరలో 90 degrees అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి 70కి 40కి రెండిట్లో ఏది బిగ్గెస్ట్ యాంగిల్ సార్? 70 అనేది బిగ్గెస్ట్ యాంగిల్, అందుకే 90 అనేది 70కి దగ్గరలో ఉంది. ఓకేనా, 90 అనేది 70కి దగ్గరలో ఉంది. క్లియర్? సో ఇప్పుడు నేను ఇంకో డయాగ్రామ్ అనేది వేస్తాను. సో ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ABC, ఇది వచ్చేసరికి 90 degrees, ఇది వచ్చేసరికి 90 degrees. సో నాకు రెండు వాల్యూస్ ఉన్నాయి, నా దగ్గర వచ్చేసరికి రెండు వాల్యూస్ ఉన్నాయి. ఏంటి ఆ రెండు వాల్యూస్? ఒకటి 60 degrees, ఇంకోటి వచ్చేసరికి 45 degrees. ఒకటి 60 degrees, ఇంకోటి 45 degrees. ఇప్పుడు 45 degrees లేదా 60 degrees అనేది ఎక్కడ వస్తుంది? 60 degrees అనేది ఎక్కడ వస్తుంది నాకు చెప్పండి. సి దగ్గర వస్తుందా సార్? 60 degrees అనేది నేను సి దగ్గర రాయచ్చా? ఇలాగా 60 degrees, ఇది వచ్చేసరికి 45 degrees, ఇలా రాయచ్చా? రాయకూడదు, ఇది తప్పు అవుతుంది. ఓకేనా, ఇది తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఓకేనా, మనకేంటంటే క్వశ్చన్ కూడా వస్తుంది, అక్కడ నేను మీకు ఏంటంటే ప్రూవ్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, 90 degreesకి దగ్గరలో మనం ఏం చేయాలంటే బిగ్గెస్ట్ యాంగిల్ రాయాలి. బిగ్గెస్ట్ యాంగిల్ అనేది 90 degreesకి దగ్గరలో రాయాలి. సో ఇది 60 అవుతుంది, ఇది 45 degrees అవుతుంది. సో ఇది వచ్చేసరికి డి, ఇది వచ్చేసరికి ఈ. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాంగిల్ డిఏఈ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఇది మీకు చిన్న క్లాస్లోనే చేయాలి, ఇప్పుడే చేయాలి మీరు. సార్ ఆన్సర్ ఏమవుతుంది? 60కి 45కి డిఫరెన్స్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి, అంతే. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. 32nd క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎం అండ్ ఎన్. సో ట్రయాంగిల్ ఏబిసి అనేది తీసుకోవాలి, ఏ బి అండ్ సి. ఓకేనా, ఏ బి సి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనేది నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఎం అండ్ ఎన్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సైడ్స్ బీసీ. సో ఎం ఎన్ ఈ రెండు ఏంటంటే పాయింట్స్ ఆన్ ద సైడ్ బీసీ, వేర్ ఏఎం ఈజ్ పర్పెండికులర్ టు బీసీ. సో ఏఎం అనేది పర్పెండికులర్, సో ఇది 90 degrees ఉంటుంది. అండ్ ఏఎన్ ఈజ్ ద యాంగిల్ బైసెక్టర్. సో ఇది ఎన్ వాల్యూ, ఏఎన్ అనేది ఏంటంట? ఏఎన్ ఈజ్ యాంగిల్ బైసెక్టర్. ఏఎన్ అనేది ఏమవుతుంది? యాంగిల్ బైసెక్టర్. ఎం లైస్ బిట్వీన్ బి అండ్ ఎన్. సో ఎం అనేది బీకి ఎన్కి మధ్యలో ఉంది, ఇక్కడ కూడా రెండింటి మధ్యలో ఉంది. ఇఫ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 68, సో యాంగిల్ బి అనేది 68 degrees, యాంగిల్ బి 68 degrees అండ్ యాంగిల్ సి ఈజ్ 26 degrees, ఇది వచ్చేసరికి 26 degrees. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎంఏఎన్. సో ఈ యాంగిల్ అడిగాడు చూడండి, ఈ యాంగిల్, అవునా, ఈ యాంగిల్ అడిగాడు. సరే ఈ యాంగిల్ చాలా సింపుల్గా మనం చెప్పచ్చు, ఏంటి? టీటా ఈజ్ ఈక్వల్స్ టు, లెట్ us say ఇది టీటాగా మనం తీసుకుంటే టీటా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి, రెండిటికి మాడ్యులస్ ఉంటుంది, డివైడెడ్ బై 2. అవునా? ఎస్, చాలా సింపుల్. 68 మైనస్ 26 అపాన్ 2. సరే 68లోంచి 26 కనుక తీసేస్తే 42 by 2 ఈజ్ 21. సార్ యాంగిల్
మనకు కావాల్సిన మన ఆన్సర్ వచ్చేసరికి 21 degrees, విచ్ ఈజ్ ఆప్షన్ డి. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 21 degrees. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవి ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్సే. కొన్నిసార్లు ఏంటంటే ప్రీలో రావడం జరిగింది, కొన్నిసార్లు మెయిన్స్లో రావడం జరిగింది, అలా అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. యాంగిల్ బి ఈజ్ 78 degrees. యాంగిల్ బి అనేది 78 degrees. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్, ఏడి ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. సార్ యాంగిల్ ఏకి బైసెక్టర్ వచ్చేసరికి యాంగిల్ ఏకి బైసెక్టర్ ఇది వచ్చేసరికి డి అంట. సో ఏడి వచ్చేసరికి యాంగిల్ బైసెక్టర్, ఇది ఈక్వల్, ఇది కూడా ఈక్వల్. నెక్స్ట్ ఏడి ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ మీట్స్ బీసీ అట్ డి. ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఇక్కడ ఇక్కడ వచ్చింది, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఎగ్జామినేషన్లో ఏవైతే లెటర్స్ ఉంటాయో అవి ఎగ్జామినర్ ఇష్టం అన్నమాట, ఏవైనా తీసుకోవచ్చు. సో ఏఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అట్ ఈ. ఇఫ్ డిఏఈ ఈజ్ 24, డిఏఈ. సో ఇక్కడ వాల్యూ ఇచ్చేసాడు, ఇప్పుడు ఈ వాల్యూ ఇచ్చేసాడు. ఇదంతా అంట 24 degrees. సార్ ఇది 24 degrees అయితే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏసీబీ. సో ఈ వాల్యూ ఏమవుతుంది, లెటర్స్ ఇది x degrees అనుకుందాం. మనకు కావాల్సింది x. మనం నేర్చుకున్నది ఏంటంటే యాంగిల్ ఈఏడి, ఓకేనా. ఈఏడి ఈజ్ నథింగ్ బట్ 78 degrees మైనస్ x, దీనికి మాడ్యులస్ బై 2, అవునా, బై 2. ఈఏడి వాల్యూ ఎంత ఇచ్చాడు సార్? ఈఏడి వాల్యూ ఇది టీటా, ఇది వచ్చేసరికి 24 ఇచ్చాడు, 24 degrees. సో 24 2s are 48 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ని మనం తీసేద్దాం, 78 మైనస్ x. ఇక్కడ నుంచి x వాల్యూ ఏమొస్తుంది? x వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 78 మైనస్ 48 విచ్ ఈస్ 30 degrees. ఇక్కడ నుంచి x వాల్యూ ఏమైంది? 30 degrees. సార్ x వాల్యూ అంటే మనకు కావాల్సిన ఏసీబీ వాల్యూ, ఏసీబీ ఈజ్ 30 degrees విచ్ ఈజ్ ఆప్షన్ బి. ఈజీ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా. కొంచెం ఏంటంటే వాల్యూస్ అనేవి అటు ఇటు చేంజ్ అయ్యి అండ్ కొంచెం మెథడ్ అనేది చేంజ్ అయ్యింది, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, సో ఇది పీక్యూఆర్ అంట, పీక్యూఆర్, క్యూ ఈజ్ 84 degrees. సార్ క్యూ అనేది 84 degrees. ఆబ్వియస్లీ క్యూకి దగ్గరగానే 90 degrees ఉంటుంది. ఎందుకంటే 90కి ఇది చాలా దగ్గర ఉంది, ఇది చాలా హైయెస్ట్ యాంగిల్. నెక్స్ట్ ఆర్ ఈజ్ 48 degrees. ఆర్ 48 degrees ఇచ్చేసాడు. నెక్స్ట్ పిఎస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్. సో పిఎస్ అనేది పర్పెండిక్యులర్ అంట ఇది. నెక్స్ట్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ పి మీట్స్ క్యూఆర్ అట్ టీ. సో ఇది టీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎస్పిటి, ఓకేనా. ఇక్కడ ఏమడిగాడు? ఎస్పిటి, ఈ యాంగిల్ అడిగాడు. ఏమడిగాడు? ఈ యాంగిల్ అడిగాడు. ఈ యాంగిల్ చాలా ఈజీ, మనం చాలా సింపుల్గా చెప్పచ్చు, ఓకేనా, చాలా సింపుల్గా. ఒకవేళ ఎగ్జామినర్ ఏంటి అంటే ఎస్పిటి కాకుండా ఏమడగచ్చు? యాంగిల్ ఎస్పిఆర్ గనక అడిగితే ఏం చేయాలి అది కూడా చూద్దాం. ఎస్పిటి ఫైండ్ అవుట్ చేద్దాం. సార్ ఎస్పిటి ఈజ్ నథింగ్ బట్ ఇది వచ్చేసరికి టీటా, ఇదేంటి టీటా, అవునా. ఇది మీరు కనుక చూస్తే ఇది యాంగిల్ బైసెక్టర్, ఇక్కడ యాంగిల్ ఈక్వల్, ఇక్కడ యాంగిల్ కూడా ఈక్వల్, అవునా, ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి టీటా వాల్యూ నేను కనుక ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే టీటా ఈజ్ నథింగ్ బట్ 84 మైనస్ 48 బై 2, అవునా. సో ఇది 34 36 అంతే కదా. డిఫరెన్స్ వచ్చేసరికి 36 by 2, 36 by 2 ఈజ్ 18 degrees. సార్ ఆన్సర్ ఈజ్ 18 degrees. సార్ ఇది చేసి మాకు బోర్ వచ్చేసింది, ఇప్పుడు మీరు నిద్రలో లేపి అడిగినా కూడా ఇది మేము సాల్వ్ చేస్తాం. ఒకవేళ మీరు చెప్పినట్టు ఎస్పిఆర్ గనక అడిగితే ఎలా చేయాలి? చాలా సింపుల్ చూడండి. ఇది టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసామా? ఎస్, ఇదంతా టీటా ఈజ్ నథింగ్ బట్ 18 degrees. లెట్ us say ఇది వచ్చేసరికి ఎక్స్ అనుకుందాం, ఇది ఎక్స్ డిగ్రీస్, అవునా, ఎక్స్ డిగ్రీస్. ఇది మనకు క్లియరా? సరే ఇది ఎక్స్ డిగ్రీస్ అయితే మనం చాలా సింపుల్గా ఇది 18, ఇది 90, ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఇది వచ్చేసరికి 18కి నేను ఎంత యాడ్ చేస్తే అది 90 అవుతుంది. సో ఇది 2 నేను యాడ్ చేస్తే 20 అవుతుంది, అంటే 72 degrees, అంతేనా. ఇక్కడ ఎస్టీపీ దగ్గర యాంగిల్ ఎస్టీపీ అనేది 72. ఎందుకు? టీటా వాల్యూ అనేది 18 వచ్చింది కాబట్టి ఇది.
నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు ఎలాగా, ఇది వచ్చేసరికి టీ దగ్గర ఏదైతే యాంగిల్ ఉందో అంటే 72 డిగ్రీస్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది ఎవరికి, టీకి ఆర్కి. అంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా 72 డిగ్రీస్ అంటే ఇక్కడ ఏదైతే 72 అనేది మీకు కనిపిస్తుందో ఈ 72 అనేది ఎక్స్ ప్లస్ 48 ఈ రెండింటిని యాడ్ చేస్తేనే, ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ కాబట్టి. సో 72 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 48 డిగ్రీస్. ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 72లో 48కి ఒక 2 యాడ్ చేస్తే 50 అవుతుంది. 50కి నేను 22 ఒక 2 24 అంతేనా, 24 డిగ్రీస్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది 24 డిగ్రీస్. అవునా, చాలా సింపుల్. ఎక్స్ వాల్యూ ఇస్ 24 డిగ్రీస్. సో ఎస్పిఆర్ వాల్యూ వచ్చేసరికి 24 డిగ్రీస్. ఇలా కూడా అడిగే ఛాన్స్ అనేది ఎగ్జామినేషన్లో ఉంది. ఓకేనా. నా కమింగ్ టు 35th క్వశ్చన్ చూద్దాం ఏం అడిగాడు. ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అంట. యాంగిల్ బి ఈజ్ 30 డిగ్రీస్. యాంగిల్ బి అనేది ఎంత, యాంగిల్ బి ఈజ్ 30 డిగ్రీస్ అండ్ యాంగిల్ సి ఈజ్ 60 డిగ్రీస్. యాంగిల్ సి అనేది ఎంత 60 డిగ్రీస్. నెక్స్ట్ ఏఎం ఈజ్ పర్పెండికులర్ టు బీసీ. సార్ ఏఎం అనేది బీసీకి పర్పెండికులర్, ఇది ఒక పర్పెండికులర్ లైన్. నెక్స్ట్ ఏఎన్, సో ఇది క్యాపిటల్ ఎన్ ఉండాలి. ఏఎన్ ఈజ్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. సార్ ఏఎన్ ఈజ్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. దెన్ ఎన్ఏబి వాల్యూ, ఈ వాల్యూ ఏమవుతుంది. అవునా, ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా. ఈ వాల్యూ ఏంటి, చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్గా టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఏ. ఇక్కడ చూడండి ఎన్ఏబి అడిగాడు, జాగ్రత్త. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఎన్ఏఎం కాదు మనకు అడిగింది. ఓకేనా, ఇక్కడ ఏం అడిగాడు, ఎన్ఏబి ఈ వాల్యూ అడిగాడా. ఈ వాల్యూ అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, సో ఏఎన్ అనేది యాంగిల్ బైసెక్టర్ కాబట్టి ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ రెండు కూడా ఈక్వల్. అవునా, రెండు ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తా, ఈ చిన్న యాంగిల్ చాలా ఈజీ సార్. టీటా ఈజ్ నథింగ్ బట్ 60 - 30/2. 60 - 30/2. సార్ 60 - 30 అంటే 60 నుంచి 30 పోతే 30/2 అంటే 15. ఇది 15 డిగ్రీస్ అయింది. ఓకేనా, ఈ వాల్యూ ఎంత 15 డిగ్రీస్. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎన్ఏబి కాబట్టి ఇక్కడ చూడండి ఇది 90. అవునా, ఇదెంత, ఇది 90, ఇది 30. ఇక ఈ యాంగిల్ ఏమవుతుంది, ఈ కొంచెం యాంగిల్ ఇది వచ్చేసరికి ఈ కొంచెం యాంగిల్ ఏమవుతుంది 60. అవునా, 60, 30, 90. అవునా, ఎందుకు, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఇస్ 180 కావాలి. సార్ ఇది ఆబ్వియస్లీ 60 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, సో దేర్ ఫోర్ యాంగిల్ ఎన్ఏబి ఈజ్ నథింగ్ బట్ 60 + 15. 60 ఒక 15 ఎంత 75 డిగ్రీస్. అవునా, 75 డిగ్రీస్. 75 ఆప్షన్లో ఉందా, ఎస్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఆన్సర్ ఈజ్ 75 డిగ్రీస్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, యాంగిల్ ఎన్ఏబి అనేది ఏమవుతుంది 75 డిగ్రీస్ అవుతుంది. అవునా, కరెక్ట్గా మనం కరెక్ట్గా సాల్వ్ చేసాం. సో మన ఆన్సర్ కూడా 75 వచ్చింది. మన ఆప్షన్స్లో కూడా ఫస్ట్ ఆప్షనే 75 డిగ్రీస్ ఉంది. కానీ మీరు ఏదైతే ఇప్పుడు సాల్వ్ చేశారో ఇదంతా తప్పు, ఇది తప్పు. ఎందుకు తప్పు సార్, ఎందుకు సార్ మీరు ఇది తప్పు అంటున్నారు. నేను ఒక ప్రాపర్టీ చెప్పాను, ఏం చెప్పాను, ఏదైతే 90 ఉందో అది మనకు ఏదైతే బిగ్గెస్ట్ యాంగిల్ ఉంటుందో దానికి దగ్గరగా ఉంటుంది అన్నాం. దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇదే సాల్వ్ చేసాం కదా, సార్ ఇక్కడ మనకు ఎన్ఏబి మనకు తెలిసింది ఏంటంటే యాంగిల్ ఎన్ఏబి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎన్ఏసి, రెండు కూడా ఈక్వల్. ఎందుకు, ఏఎన్ అనేది యాంగిల్ బైసెక్టర్ కాబట్టి. అంటే ఇక్కడ నుంచి నేను ఆ ట్రయాంగిల్ని కనుక నేను డ్రా చేస్తే, ఆ ట్రయాంగిల్ నేను ఇక్కడ డ్రా కనుక చేస్తే, సో ఇది ఏఎన్ అనేది యాంగిల్ బైసెక్టర్. సరే ఇక్కడ వచ్చేసరికి 30 డిగ్రీస్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎంత 60 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ యొక్క ఏబిసి కదా, ఏబిసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం సార్, ఇది వచ్చేసరికి 75 డిగ్రీస్. ఇది 75 డిగ్రీస్ అయితే ఇది దీని పక్కన ఉన్న వాల్యూ ఇది కూడా 75 కదా. ఎస్ సార్, ఇది కూడా 75 ఎంత 150 ఒక 30 ఎంత 180 ఒక 60 ఎంత సార్, 180 ఒక 60 240 అవుతుంది. అంటే మనం నేర్చుకునేది ఏంటి, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకొని వచ్చేది ఏంటి, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ షుడ్ ఆల్వేస్ బి 180 డిగ్రీస్. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 180 డిగ్రీస్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 180. అంటే ఇక్కడ చూస్తే మీరు ఏదైతే సాల్వ్ చేశారో ఇది తప్పుగా సాల్వ్ చేశారని ప్రూవ్ అయిపోయిందా. 75 150 ఒక 30 180 అంటే ఇది 180 కంటే ఎక్కువ వెళ్తుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే చేసామో ఇది తప్పు, ఇది అంతా తప్పు, ఇదంతా ఏంటి
తప్పు. ఎందుకు తప్పు వచ్చింది ఇలాగా? వై? ఎందుకంటే ఇక్కడ ఏదైతే 90 డిగ్రీస్ అనేది మనం తీసుకున్నామో అది ఏం చేయాలి, ఏదైతే ఈ రెండు యాంగిల్స్ ఉన్నాయో ఈ రెండిటిలో ఏదైతే బిగ్గెస్ట్ యాంగిల్ ఉంటుందో అక్కడ తీసుకోవాలి. అంటే ఈ క్వశ్చన్ని నేను నార్మల్గా కరెక్ట్గా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఓకేనా, ఇదే క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే సార్ యాంగిల్ ఏ అనేది ఉంది, నెక్స్ట్ బి అనేది 30, సి అనేది 60, సార్ ఏఎం అనేది పర్పెండిక్యులర్, సో ఇప్పుడు నా దగ్గర రెండు వాల్యూస్ ఉన్నాయి, 30 ఉంది, 60 ఉంది. నేనేం చేయాలంటే 90కి దగ్గరలో 60 రాయాలి. అంటే 90కి దగ్గర అంటే ఇది 60, ఇదేమవుతుంది 60 అవునా. సో ఇది సి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏమవుతుంది బి కదా, ఇది వచ్చేసరికి 30. ఇప్పుడు సాటిస్ఫైడా? ఇప్పుడు సాటిస్ఫైడ్, క్లియర్. ఇప్పుడు చూడండి ఇది ఈక్వల్, ఇది కూడా ఈక్వల్. మనం ఇది ఫైండ్ అవుట్ చేసాం, ఇంతవరకే ఫైండ్ అవుట్ చేసాం. ఎంత? ఇది 15 డిగ్రీస్, ఇది 15 డిగ్రీస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎన్ఏబి. ఇది ఎన్, ఇది ఎన్. సార్ ఎన్ఏబి, వాల్యూ ఆఫ్ ఎన్ఏబి ఎలా చెప్పొచ్చు మనం? వాల్యూ ఆఫ్ ఎన్ఏబి అనేది మనకు ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడండి, ఇది 15, ఇది వచ్చేసరికి 90, ఇది 90, ఇది 15, ఇది 90. ఇంతవరకు మనం సాల్వ్ చేసాం. నేను చెప్పాను కదా మీకు, ఇంతవరకు నేను సాల్వ్ చేసి చూపించాను. ఇది ఏమవుతుంది? 75 అవుతుంది, ఇది 75. లెట్ us సే ఇది వచ్చేసరికి ఎక్స్ అనుకుందాం. ఎన్ఏబి ఈజ్ ఎక్స్ అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? 75 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 30 అవునా, ఎక్స్ ప్లస్ 30. దెన్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 75 minus 30 which is 45, సార్ ఎన్ఏబి వాల్యూ ఎంత వచ్చింది? 45. ఇది 45. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ఏబి 45 వచ్చేసింది. ఎన్ఏబి 45, యాంగిల్ ఎన్ఏబి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎన్ఏసి ఈజ్ ఈక్వల్స్ టు, రెండు కూడా ఈక్వల్ కదా, ఎందుకు? యాంగిల్ బైసెక్టర్ కాబట్టి. ఎన్ఏబి ఎన్ఏసి రెండు కూడా 45. ఎన్ఏసి అంటే ఈ మొత్తం యాంగిల్ కదా, ఈ యాంగిల్ మొత్తం 45. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది. అంటే ఈ కొంచెం యాంగిల్ నేను ఎంత చెప్పొచ్చు? ఈ కొంచెం యాంగిల్ 30. ఎందుకు? ఆబ్వియస్లీ మనం ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 30 ఉంటుంది. ఆబ్వియస్లీ 60, 30, 90. ఇక్కడ 15, ఇది ఇక్కడ 75, ఇక్కడ 90. ఇక్కడ ఎక్స్ వాల్యూ 45 వచ్చింది, ఇక్కడ 30 వచ్చింది. ఇక్కడ వాల్యూ కూడా నేను ఏంటంటే 105గా చెప్పొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? యాంగిల్ ఎన్ఏబి ఈజ్ 45 డిగ్రీస్. ఇదంతా నేను ఇంకో క్వశ్చన్ అంటే దీన్ని నేనేంటంటే స్పెసిఫికల్గా ఈ క్వశ్చన్ అనేది ఎందుకు ఉంచాను అంటే, క్వశ్చన్ కనుక మనం తప్పు చేస్తే ఎగ్జామినేషన్లో, ఓకేనా, ఇప్పుడే కనుక మనం తప్పు చేస్తే ఎగ్జామినేషన్లో దీన్ని కరెక్ట్గా చేస్తాం. ఇది మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా 90 అనేది ఈ రెండు యాంగిల్స్లో ఏదైతే బిగ్గెస్ట్ యాంగిల్ ఉంటుందో దాని పక్కన ఉంటుంది, ఓకేనా. ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే రాంగ్ ఆప్షన్ అనేది ఫస్ట్లోనే ఉంటుంది, ఓకేనా. రాంగ్ ఆన్సర్ అనేది మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 8. ప్రాపర్టీ నెంబర్ 8 ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే ఇప్పుడు చూడండి ఒక ట్రయాంగిల్ ఏబీసీ ఉంది. సో వర్టెక్స్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏ అనేది ఉంటుంది, వర్టెక్స్ బీకి ఆపోజిట్ సైడ్ బి అనేది ఉంటుంది, వర్టెక్స్ సికి ఆపోజిట్ సైడ్ సి అనేది ఉంటుంది, అవునా. ఇది సార్ ప్రాపర్టీ 8 ఏం చెప్తుందంటే ఏవైనా రెండు సైడ్స్ అనేవి మీరు తీసుకోండి, దాని యొక్క సమ్ అనేది ఎప్పుడు కూడా మూడో సైడ్ కంటే ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, నేను ఏ ప్లస్ బి కనుక తీసుకుంటే ఏ ప్లస్ బి షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ సి. ఏ ప్లస్ బి అనేది సి కంటే ఎక్కువ ఉండాలి. అదే నేను ఏ ప్లస్ సి కనుక తీసుకుంటే ఏ ప్లస్ సి షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ బి. అదేవిధంగా నేను బి ప్లస్ సి కనుక తీసుకుంటే బి ప్లస్ సి షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ ఏ, అవునా. ఇంతే ఇంతనా. అదేవిధంగా సేమ్ సమ్ అనేది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా డిఫరెన్స్ అనేది థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. సింపుల్. డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఏ మైనస్ బి షుడ్ బి లెస్ దాన్ సి, ఓకేనా. నెక్స్ట్ ఏ మైనస్ సి ఆర్ సి మైనస్ ఏ, రెండింటిలో ఏదైనా కావచ్చు, షుడ్ బి లెస్ దాన్ వాట్. సార్ ఇక్కడ లెంత్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్లో రాదు, ఓకేనా. ట్రయాంగిల్ యొక్క లెంత్ అనేది మనం నెగిటివ్ అంటే -1 సెంటీమీటర్, -2 సెంటీమీటర్తో ట్రయాంగిల్ డ్రా చేయండి అని చెప్పేసి మనం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి చూసామా? లేదు. లెంత్ అనేది కూడా ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటుంది. ఏ మైనస్ సి షుడ్ ఆల్వేస్ బి లెస్ దాన్ బి. అదేవిధంగా బి మైనస్ సి షుడ్ ఆల్వేస్ బి లెస్ దాన్ ఏ. సార్ దీనికి ప్రూఫ్ అనేది ఎలా చెప్పచ్చు? మనం ఏంటంటే 9th క్లాస్లో 10th క్లాస్లో మనం కనుక చూస్తే మనకేంటంటే అప్పుడు కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళం, గుర్తుందా? కన్స్ట్రక్షన్స్ అంటే మనం ఏంటంటే ఒక డ్రా ఆ 4 సెంటీమీటర్ సర్కిల్,
ఓకేనా. డ్రా 4 సెంటీమీటర్ సర్కిల్, లేదా కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్, కన్స్ట్రక్ట్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్తుంటారు. కొన్ని ప్రాపర్టీస్ సార్, యాంగిల్ ఏ అనేది 60 degrees ఉండాలి, 45 degrees ఉండాలి అలాగా. ఇప్పుడు చూడండి, నేను మీకు ఏంటంటే ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. ఓకేనా. టాస్క్ ఏంటదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఒక 5 సెంటీమీటర్స్ లైన్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ డ్రా అ లైన్ ఏబి, డ్రా అ లైన్ ఏబి ఆఫ్ 5 centimeters, AB of 5 centimeters. ఓకేనా. డ్రా అ లైన్ ఆఫ్ 5 centimeters. నెక్స్ట్ డ్రా అన్ ఆర్క్ ఆఫ్ 3 centimeters. డ్రా అన్ ఆర్క్ ఆఫ్ 3 centimeters. నేనేం చెప్పాను, ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్ అనేది డ్రా చేయండి. ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్ అనేది డ్రా చేయండి. ఆ ఆర్క్ లెంత్ ఎంత, 3 centimeters ఉండాలి. ఓకేనా. నేనేం చేశాను, ఇక్కడ నుంచి 3 centimeters అని చెప్పేసి ఇలా ఒక ఆర్క్ అనేది డ్రా చేశాను. ఇలా ఒక ఆర్క్ డ్రా చేశాను. నెక్స్ట్ లెటస్ సే 3 centimeters అనేది ఇది కాదు, కొంచెం ఏంటంటే ఇక్కడ తీసుకుందాం. 3 centimeters ఆర్క్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ బి దగ్గర నుంచి డ్రా అండ్ ఆర్క్ ఆఫ్ 4 centimeters. 4 centimeters. సో బి దగ్గర నుంచి నేను ఇంకొక ఆర్క్ అనేది డ్రా చేశాను అనుకోండి. లెటస్ సే అది ఇక్కడ మీట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు అంటే ఈ పాయింట్స్ నేను జాయిన్ చేసి ఏంటంటే ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయొచ్చు. ఎప్పుడు ఈ రెండు ఆర్క్స్ అనేవి మీట్ అయినప్పుడు నేనేం చేయొచ్చు, డ్రా అనేది చేయొచ్చు. కానీ ఒకవేళ ఇలా కాకుండా నేనేంటంటే ఇది 2 centimeters తీసుకున్నాను, ఇది 2 centimeters, ఇది కూడా 2 centimeters తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది చూడండి. అప్పుడు ఈ ఆర్క్స్ అనేవి నేను 2 centimeters తీసుకుంటే, సార్ 2 centimeters కనుక మనం తీసుకుంటే ఇది 2, సో ఇది అవుతుంది. అవునా. ఆ ఆర్క్ అనేది ఏమవుతుంది, ఇలా వస్తుందా. ఏ దగ్గర నుంచి ఆర్క్ ఇలా వస్తుంది. నెక్స్ట్ బి దగ్గర నుంచి ఆర్క్ కొంచెం మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం దీన్ని పెంచవచ్చు ఇలాగా. ఓకేనా. ఆర్క్ అనేది ఇలా వెళ్తుంది. నెక్స్ట్ బి దగ్గర నుంచి ఆర్క్ 2 centimeters కాబట్టి అది ఇలా వెళ్తుంది. అంటే ఈ రెండు ఏవైతే ఆర్క్స్ ఉన్నాయో ఇవి రెండు మీట్ అవుతున్నాయా అంటే నేను ఈ థర్డ్ పాయింట్, సింపుల్గా చూడండి, ట్రయాంగిల్కి ఎన్ని పాయింట్స్ కావాలి, 3 points కావాలి. ఇక్కడ ఆల్రెడీ 2 points ఉన్నాయి. ఆ థర్డ్ పాయింట్ అనేది నేను మీట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవ్వాలి. కానీ ఇవి రెండు ఇంటర్సెక్ట్ కావడం లేదు కాబట్టి నేను ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయలేను. అదేవిధంగా ఒకవేళ మీరు ఫస్ట్ ఇది 2 centimeters, సెకండ్ వచ్చేసరికి 3 centimeters తీసుకుంటే ఏం జరుగుతుంది. ఓకేనా. ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ నేను 2 centimeters తీసుకున్నాను. 2 centimeters తీసుకొని ఒక ఆర్క్ అనేది ఇలా డ్రా చేశాను. 2 centimeters తీసుకొని ఆర్క్ అనేది ఇలా డ్రా చేశాను. ఇలా ఆర్క్ ఉంది. నెక్స్ట్ 3 centimeters అనేది నేను తీసుకొని ఆర్క్ అనేది డ్రా చేస్తే అది ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీట్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 centimeters, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 centimeters. సో పాయింట్, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి, ఆ థర్డ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చేసరికి లైన్ మీదే ఉంది. ఎక్కడుంది, ఆ థర్డ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ లైన్ మీదే ఉంది. అంటే ఇది నేను ట్రయాంగిల్ అని చెప్పొచ్చా. ఎలా ఉంది చూడండి, ఇది వచ్చేసరికి ఇలా ఉంది. ఇది ఫస్ట్, సెకండ్ 2 points, మూడో పాయింట్ కూడా ఇక్కడే ఉంది. దీన్ని నేను ట్రయాంగిల్ చెప్పొచ్చా, చెప్పకూడదు. ఎందుకు, ఇది ఒక స్ట్రైట్ లైన్. అంటే సింపుల్గా చూడండి, ఇది చూడండి 3, 4కి సమ్, ఈ రెండింటి యొక్క సమ్ చూడండి. ఇప్పుడు 3, 4 సమ్ ఎంత, 7, 2, 4 centimeters, 3, 2, 3 + 2 ఎంత, 5. అంటే నాకు ట్రయాంగిల్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడైతే ఈ 5 అనేది ఫస్ట్ సైడ్ యొక్క ఓకేనా లెంత్ 5 centimeters కంటే ఎక్కువ ఉన్నప్పుడు ట్రయాంగిల్ అంటే రెండు సైడ్స్ యొక్క సమ్ అనేది, ఓకేనా, వేరే రెండు సైడ్స్ యొక్క సమ్ అనేది ఫస్ట్ సైడ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అయింది. అవునా, ట్రయాంగిల్ ఫామ్ అయింది. 4 అనేది 5 కంటే తక్కువ కదా, తక్కువ ఉన్నప్పుడు ఫామ్ అయిందా, కాలేదు. అదేవిధంగా ఈక్వల్గా ఉన్నప్పుడు కూడా ట్రయాంగిల్ ఫామ్ అయిందా, కాలేదు. సింపుల్ లాజిక్ అంతే. ఇలా గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఓకేనా, క్లియరా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇది క్లియర్ నా. సో ఇప్పుడు చూడండి, ఇదే తీసుకుందాం, A, B, C ప్రాపర్టీస్ అనేవి ఒకసారి రాద్దాం. ఇది వచ్చేసరికి A, ఇది వచ్చేసరికి B, ఇది వచ్చేసరికి C. దీనిపైన ఒక ప్రాబ్లం కూడా ఇస్తాను, ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది. ఇక్కడ చూడండి, మనం ఏం నేర్చుకున్నాం, A + B అనేది C కంటే ఎక్కువ ఉండాలి, B + C అనేది
ఏ కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ సి ప్లస్ ఏ అనేది బి కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా మనం ఇది కూడా తీసుకోవచ్చు, డిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఏ మైనస్ బి షుడ్ బి లెస్ దాన్ సి, బి మైనస్ సి షుడ్ బి లెస్ దాన్ ఏ, అదేవిధంగా సి మైనస్ ఏ షుడ్ బి లెస్ దాన్ బి. అవునా? అవును, క్లియర్. ఇది మనం నేర్చుకున్నాం, అప్లై కూడా చేయొచ్చు. సో ఇదే విధంగా లెటర్స్ ఇప్పుడు క్వశ్చన్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి. ఇది వచ్చేసరికి 12 సెంటీమీటర్స్, ఇది వచ్చేసరికి 12 సెంటీమీటర్స్, ఇది వచ్చేసరికి 5 సెంటీమీటర్స్. ఇది ఎంత? 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ బీసీ, బీసీ ఈజ్ ఎక్స్, వాల్యూ ఆఫ్ బీసీ అనేది ఎంత? ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇంటీజర్స్ ఆఫ్ ఎక్స్. ఏం చెప్పాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇంటీజర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఇంటీజర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఏదైతే ఈ థర్డ్ సైడ్ అనేది ఉందో, థర్డ్ సైడ్ ఏంటి? ఎక్స్. థర్డ్ సైడ్ ఏంటి? ఎక్స్. ఎక్స్ అనేది ఏంటి? రెండు సైడ్స్ యొక్క సమ్ కంటే తక్కువ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏదో ఒక సైడ్ అనేది మీరు తీసుకోండి. ఇప్పుడు లెటర్స్ సే ఇదే ఉంది. నేను ఏం చేస్తానంటే ఏకి బదులుగా ఎక్స్ తీసుకుంటున్నాను, ఏకి బదులుగా ఎక్స్ తీసుకుంటున్నాను. అవునా. సో ఎక్స్ అనేది ఏమవుతుంది సార్? ఎక్స్ అనేది బి ప్లస్ సి కంటే తక్కువ ఉండాలి. ఎక్స్ అనేది బి ప్లస్ సి కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా ఇది వచ్చేసరికి బి మైనస్ సి కంటే ఎక్కువ ఉండాలి. ఇదే కదా మనం నేర్చుకునేది. ఇక్కడ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇది, దీని తర్వాత ఇది. బి మైనస్ సి కంటే ఏ అనేది ఎక్కువ ఉండాలి, అదే బి ప్లస్ సి కంటే ఏ అనేది తక్కువ ఉండాలి. సో మనం ఏ ప్లేస్లో ఏం చేస్తాం? ఎక్స్ పెట్టాం. అదేవిధంగా ఎక్స్ అనేది ఏం కావాలి? 12 ప్లస్ 5 కంటే తక్కువ ఉండాలి, 12 ప్లస్ 5 కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా 12 మైనస్ 5 కంటే ఎక్కువ ఉండాలి. చాలా సింపుల్, అయిపోయింది. సో ఇక్కడ నుంచి 12 మైనస్ 5 అంటే 7 లెస్ దాన్ ఎక్స్. 12 ప్లస్ 5 అంటే 17. అంటే నేను 7 నుంచి 17 మధ్యలో ఉన్న ఇంటీజర్స్ తీసుకోవచ్చు. 7, 17 తీసుకోకూడదు. మళ్ళీ 7, 17 అంటే ఇక్కడ ఒకవేళ ఈక్వల్ టు సైన్ ఉంటే తీసుకోవచ్చు, కానీ ఈక్వల్ టు సైన్ లేదు కదా, ఇక్కడ ఈక్వల్ టు సైన్ లేదు కాబట్టి మనం 7, 17 తీసుకోకూడదు. అంటే 7 తర్వాత ఏంటి? 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో ఇక్కడ 4, 4, 8, 9, 10. సో టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 17 తీసుకోకూడదు, సారీ 17 తీసుకోకూడదు కదా, 16 వరకే. ఎంత? 16 వరకే. అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాల్యూస్ అనేది మనం తీసుకోవచ్చు. అంటే ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లేస్లో 9 డిఫరెంట్ వాల్యూస్, ఎక్స్ వాల్యూ 9 కాదు, 9 డిఫరెంట్ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఓకేనా, ఆన్సర్ చెప్పొచ్చు. క్లియర్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, మీరు ఇదే విధంగా చేయండి. ఇది వచ్చేసరికి ఏ, ఇది వచ్చేసరికి బి, ఇది వచ్చేసరికి సి. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఎక్స్. మనం ఎక్స్ యొక్క డిస్టింక్ట్ వాల్యూస్ అనేవి చెప్పాలి. లెటర్స్ ఇది వచ్చేసరికి 15, ఇది వచ్చేసరికి 7. ఎక్స్ యొక్క వాల్యూస్ ఏమేమవుతాయి? ఇంతవరకు మనం నేర్చుకునేది ఏంటి? ఎక్స్ యొక్క వాల్యూ అంటే ఎక్స్ అనేది 15 ప్లస్ 7 కంటే తక్కువ ఉండాలి, 15 ప్లస్ 7 కంటే తక్కువ ఉండాలి. అండ్ ఎక్స్ అనేది 15 మైనస్ 7 కంటే ఎక్కువగా ఉండాలి. 15 నుంచి 7 తీసేస్తే 8, అదేవిధంగా ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ 15 ప్లస్ 7 ఇస్ 22. అవునా సార్? ఇక్కడ నుంచి నేను 9 నుంచి 21 వరకు రాసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేయాలి కదా. నేను ఏం చేయాలి? 9, 10, 11, 12 అండ్ సో ఆన్ 21 వరకు రాయాలి. అవునా, 21 వరకు. కానీ దీన్ని మనం ఏంటంటే చాలా తొందరగా చేయొచ్చు. దీనికి ఒక ట్రిక్ ఉంది. ఏంటా ట్రిక్ అంటే ఏదైతే ట్రయాంగిల్ ఉందో దాన్ని చూడండి, ట్రయాంగిల్ని జాగ్రత్తగా గమనించండి. ఆ ట్రయాంగిల్లో ఉన్న ఇచ్చిన రెండు వాల్యూస్లో స్మాలెస్ట్ వాల్యూ ఏంటి సార్? స్మాలెస్ట్ వాల్యూ ఇస్ 7. ఆ స్మాలెస్ట్ వాల్యూని తీసుకోండి.
స్మాలెస్ట్ వాల్యూని తీసుకొని దాన్ని డబల్ చేయండి, దాన్ని డబల్ చేసి అందులోంచి ఒకటి తీసేయండి అంతే. 7 2s are 14, 14 minus 1 ఎంత? 14, 14 minus 1 is 13. సార్ ఎక్స్ వాల్యూస్ అంటే ఎక్స్కి ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి అంటే 13 డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి. కావాలంటే మీరు కౌంట్ చేయండి 1 2 సార్ 21 వరకు కౌంట్ చేయండి, 9 నుంచి 21 వరకు కౌంట్ చేయండి. మీకు ఏంటంటే ఇవి ఎగ్జాక్ట్గా 13 వాల్యూస్ ఉంటాయి, 13 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, క్లియరా, అర్థమైందా? నా కమింగ్ టు ద క్వశ్చన్స్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. 2 sides of a triangle are of length 3 centimeters and 8 centimeters. ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఆ ట్రయాంగిల్లో ఏబిసి అనుకుందాం. ఒకటి వచ్చేసరికి 3 centimeters, ఇంకోటి వచ్చేసి 8. ఎక్స్ వాల్యూస్ కావాలి అడిగాడు. ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఎక్స్ వాల్యూ అనేది 8 + 3 కంటే తక్కువ ఉండాలి, అదేవిధంగా 8 - 3 కంటే ఎక్కువ ఉండాలి. 8 - 3 ఎంత? 5. ఇది వచ్చేసరికి ఎక్స్. 8 + 3 ఎంత? 8 9 10 11. 8 9 10 11. సార్ ఆన్సర్ ఈజ్ 5 is less than x is less than 11. ఎక్కడుంది? ఆప్షన్ బి. ఎక్కడుంది? ఆప్షన్ బి. కానీ ఎక్స్ యొక్క డిఫరెంట్ వాల్యూస్, డిస్టింక్ట్ వాల్యూస్ కనుక అడిగితే, ఎక్స్ యొక్క డిస్టింక్ట్ వాల్యూస్ కనుక అడిగితే, డిస్టింక్ట్ వాల్యూస్ అండి, ఓకేనా, డిస్టింక్ట్ వాల్యూస్, ఎక్స్ వాల్యూస్ కాదు, ఓకేనా, డిస్టింక్ట్ వాల్యూస్. ఆన్సర్ ఏమవుతుంది? ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో దాన్ని తీసుకోండి. 3 3 × 2 - 1. 6 - 1 is 5. కావాలంటే కౌంట్ చేయండి. 6 7 8 9 10. టోటల్గా 5 నెంబర్స్. సో 5 వాల్యూస్. క్లియర్. Now coming to the 37th question. Among the following options, which are not sides of a triangle? అంటే ఇందులో ఏ ఆప్షన్తో మనం ఏంటంటే ట్రయాంగిల్ని ఫామ్ చేయలేము. ఓకేనా. సో మనం చేయాల్సింది ఏంటి, ఏదైతే ప్రాపర్టీస్ మనం నేర్చుకున్నామో ఏంటది, థర్డ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద ఫస్ట్ ప్లస్ సెకండ్ సైడ్. అంటే ఏవైతే రెండు సైడ్స్ని మనం యాడ్ చేస్తే థర్డ్ సైడ్ అనేది తక్కువ ఉండాలి. సో ఆ ప్రాపర్టీని అప్లై చేద్దాం. 12 + 9, 12 + 9 అనేది 15 కంటే ఎక్కువే. 9 + 15 12 కంటే ఎక్కువే. 12 + 15 9 కంటే ఎక్కువ. సో ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటే ప్రాపర్టీ చూస్తాను, మనం డిఫరెన్స్ కూడా చూడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఫస్ట్ ప్రాపర్టీ ఒకటే చూద్దాం. 20 20 20. సార్ ఆబ్వియస్లీ మనం చూస్తుంది ఇది చెప్పొచ్చు, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మనం చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ డ్రా చేసాము. సో ఇది కూడా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 3 5 4 చూద్దాం. 5 + 3 అనేది 4 కంటే ఎక్కువ, 8 అనేది 4 కంటే ఎక్కువే. 5 4 9 3 కంటే ఎక్కువే. 4 3 7 5 కంటే ఎక్కువ. ఇది కూడా ఫామ్ అవుతుంది. కానీ ఇది చూడండి, 3 + 5 8, 8 అనేది 1 కంటే ఎక్కువ. ఇప్పుడు చూడండి, 3 + 5 8, 8 ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఎస్, ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 3 + 1, 3 + 1 ఎంత? 3 + 1 ఎంత? 4. ఈజ్ 4 గ్రేటర్ దాన్ 5. 4 అనేది 5 కంటే ఎక్కువ ఉందా? అంటే ఇప్పుడు నేను రెండు సైడ్స్ని యాడ్ చేశాను, అది ఆ రెండు సైడ్స్ యొక్క సమ్ అనేది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఈ రెండు సైడ్స్ యొక్క సమ్ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ లేదు. సో ఇలా లేకపోవడం వల్ల ఇది ట్రయాంగిల్ అనేది ఫామ్ కాదు. చాలా సింపుల్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2 sides of a triangle are 13 and 5 centimeters. How many values of the third side? ఓకేనా, థర్డ్ సైడ్ ఈజ్ అన్ ఇంటీజర్ అంట. సో ఆల్రెడీ మనం చేస్తున్నాం ఈ క్వశ్చన్, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఇది వచ్చేసరికి 13, ఇది వచ్చేసరికి 5. సో మన ఆన్సర్ ఒకవేళ డైరెక్ట్గా కావాలంటే ట్రిక్ ద్వారా మనం దీనికి చెప్పేయచ్చు. సార్ ఆన్సర్ ఈజ్ 5. స్మాలెస్ట్ సైడ్ ఇస్ 5. 5 × 2 - 1. 5 2s are 10 - 1 అంటే 9. సో టోటల్గా 9 డిస్టింక్ట్ వాల్యూస్ ఉంటాయి దీనికి. సో 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఎక్స్ వాల్యూ ఈజ్ 13 + 5 అంటే 18 కంటే తక్కువ. 13 - 5, 13 - 5 అంటే ఎంత? 13 - 5 ఈజ్ 8. 18 కంటే తక్కువ, 8 కంటే ఎక్కువ. సార్ 9 10 11 12 13 14 15 16 17 18 తీసుకోకూడదు. సో టోటల్గా 9 వాల్యూస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. 3 sides of a triangle are 5 9 and x centimeters. The minimum integer of value of x. మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగాడు. చూడండి, ఇది వచ్చేసరికి 3 sides A B C. ఒకటి వచ్చేసరికి 5, ఇంకోటి వచ్చేసరికి 9. ఏదైనా తీసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఎక్స్. సో ఎక్స్ వాల్యూస్ అనేది ఏం కావచ్చు, ఎక్స్ అనేది ఇంటిజర్ కాబట్టి ఎక్స్ వాల్యూస్ అనేవి ఏమేమి ఉండొచ్చు, అది వచ్చేసరికి 5 + 9 కంటే తక్కువ ఉండాలి. అండ్
9 - 5. సో డిఫరెన్స్ కాబట్టి 9 - 5 తీసుకోవాలి. డిఫరెన్స్ ఎందుకంటే లెంత్ అనేది నెగిటివ్లో ఉండకూడదు. 9 - 5 అంటే 4 కంటే ఎక్కువ ఉండాలి, 14 కంటే తక్కువగా ఉండాలి. అవునా? మనకు కావాల్సింది వాట్ ఈస్ ద మినిమమ్ లీస్ట్ ఇంటిజర్. లీస్ట్ ఇంటిజర్ అంటే ఏంటి? 4 కాకూడదు, కానీ 4 కంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఎక్స్ వాల్యూ అనేది ఏం కావచ్చు? ఎక్స్ అనేది మన స్టార్టింగ్ వాల్యూ, లీస్ట్ వాల్యూ వచ్చేసరికి 5తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు వెళ్తుంది? 13 వరకు వెళ్తుంది. సో లీస్ట్ వాల్యూ, లీస్ట్ ఆర్ మినిమం వాల్యూ ఈస్ 5. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 5. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని, వాటి యొక్క క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని మనం సొల్యూషన్స్ని చూసాం. నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అండ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈ ఏదైతే వీడియో సిరీస్ ఉందో ఈ వీడియో సిరీస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్.